డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో పడగ విప్పుతున్న బకాసురుల మాఫియా దందాలు పార్ట్ 4. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ ఆస్తులను కొందరు బకాసురులు ఆక్రమించి పూడికలు చేసి ప్లాట్లుగా విభజించి చట్టవిరుద్ధంగా అమాయకులను మోసగించి అమ్మకాలు సాగించి కోట్లు దండుకుంటున్నా నిలువరించవలసిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో పాతూరు నుండి కుంచనపల్లి వెళ్లే రోడ్లో ప్రధాన రహదారికి పంపుల చెరువుకు మధ్యలో విశ్రాంత ఉద్యోగి అయిన ఒక ఆసామికి 1440 గజాలు స్థలం మాత్రమే ఉండగా ముందు రోడ్ను వెనుక పంపుల చెరువును దర్జాగా ఆక్రమించుకుని సుమారు 3000 గజాల స్థలాన్ని పూడ్చివేసి ప్లాట్లుగా అప్రూవల్ లేఅవుట్ అంటూ కొనుగోలుదారులను మోసగించి అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన మంచినీటి చెరువును సైతం పూడ్చివేసి అమ్మకాలు సాగిస్తున్నప్పటికీ చర్యలు చేపట్టి నాన్ లేఅవుట్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకుండా చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం మొద్దునిద్ర నటిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.